మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ కంటెస్టెంట్ గా యస్మి అయితే అదిరిపోయే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది. నిజంగా యస్మి అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ అంటే తనకు చాలా ఇష్టమని చాలా సీజన్స్ నుంచి ట్రై చేస్తున్నప్పటికీ వర్కౌట్ కాలేదని, ఈసారి లక్కీగా ఈ ఇన్ఫినిటీ ఎపిసోడ్లో మాత్రం అవకాశం దొరికిందని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా టైటిల్ కొట్టి చూపిస్తా అంటూ యస్మి అయితే చాలా కాన్ఫిడెంట్ గా అయితే నాగార్జున గారితో మాట్లాడింది. అంతేకాకుండా యస్మి అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఒక మంచి ఇంపాక్ట్ అయితే చూపించే అవకాశం ఉన్నట్లు క్లియర్ గా అర్థమైపోతుంది. ఏది ఏమైనా యస్మి అయితే చాలా రోజుల నుంచి తన పేరు వినిపిస్తున్నప్పటికీ చాలా మంది ఈ అమ్మాయి రాదులే, ఊరికే ఇట్లా కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉంటాయి కానీ వాళ్ళు రారు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ సడన్ గా ఫస్ట్ కంటెస్టెంట్ గా యస్మి ఎంట్రీ ఇచ్చి అందరినీ అదరగొట్టింది. ఇక నాగార్జున గారు కూడా యస్మిని ఉద్దేశిస్తూ చూడటానికి ఫ్లవర్ లా ఉంటది కానీ ఈమె పెద్ద ఫైర్ అంటూ కూడా కాంప్లిమెంట్ ఇచ్చేశాడు. అంతేకాకుండా యస్మి కూడా నాగార్జున గారిని ఉద్దేశిస్తూ మీ బర్త్డే మొన్నే జరిగిపోయింది, మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు అంటూ, కానీ మీకోసం ఒకటి తెచ్చా అంటూ ఎప్పట్లాగే రోజ్ ఫ్లవర్ అయితే ఇచ్చింది. నాగార్జున గారు కూడా యస్మి మాట్లాడే మాటలు చూసి కొంచెం ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా యస్మి అయితే ఫస్ట్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగు పెట్టింది. మరి చూడాలి లాస్ట్ వరకు ఉంటుందో లేదో.